అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మ్యామ్ ఎక్కువగా ఇప్పుడు జై శ్రీరామ్, హిందుత్వ అని చెప్పేసి ఎక్కువగా మన బీజేపీ ప్రచారం ఎక్కువగా ముందుకెళ్తుంది కదా మ్యామ్. ఈ ప్రచారంతో ఓల్డ్ సిటీలో గెలవచ్చు అనుకుంటున్నారు మ్యామ్? రోజు మరి అల్లాహ్ అక్బర్ అల్లా, అల్లా అక్బర్ అల్లా అని అసదుద్దీన్ అంటుంటే గెలవట్లేదా అమ్మ? భలే బాట చెప్తావు తల్లి. ఇప్పుడు కింద పడతాము, అప్పుడు కింద పడే అబ్బా రామా పరంధామా కృష్ణ అంటాం దెబ్బ తగిలితే. ఇప్పుడు పాప క్రిస్టియన్స్ ఉంటారు, జీసస్ జీసస్ అంటారు. ఇప్పుడు ఒక నోట్లో నుంచి జై శ్రీరామ్ అంటే అంత అన్యాయమా? అది బీజేపీ అని కాదమ్మా, నువ్వేనా అంటావు. నువ్వు దెబ్బలు తగిలితే ఏమంటావు? అమ్మా అబ్బా దేవుడా దేవుడా అంటాం. అలాగే జై శ్రీరామ్ అంటే ఏంటి? మేము న్యాయంగా వెళతాము, మేము ధర్మంగా వెళతాము అని దేవుడిని తలుచుకోవడం. అంతేగా నువ్వు జై శ్రీరామ్ అనగానే నువ్వు ఇంకేదో మనుషులను తీసుకెళ్ళి ఎక్కడో మూలకు కూర్చోబెడితే మరి ఆ జై శ్రీరామ్ అంటున్న వాళ్లే కదా తల్లి ఈరోజు ముస్లింలకి పాప ట్రిపుల్ తలాక్, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ దించేశారు. ఆ జై శ్రీరామ్ అంటున్న వాళ్లే కదా తల్లి ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆడవాళ్ళకి, ముస్లిం ఆడవాళ్ళకి తేవాలనుకున్నారు. ఆ జై శ్రీరామ్ అనే వాళ్లే కదా తల్లి ఎంతో మంది ముస్లిం ఆడవాళ్లకు ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తున్నారు, విశ్వకర్మ యోజనలలో లోన్లు ఇప్పిస్తున్నారు. జై శ్రీరామ్ అనడం అంటే ఏంటంటే రామచంద్రుడిలాగా న్యాయంగా ధర్మంగా ఉంటాము అని అనుకోవడం తల్లి. ఇప్పుడు పచ్చకామెరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా ఉంటుందంట. కాబట్టి మనం ఏ దృష్టితో చూస్తున్నామో దాన్ని బట్టి అర్థమవుతుందమ్మా, అంతే. మ్యామ్ యాక్చువల్గా మోడీ అంటే ఎక్కువ శాతం మనకి నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంది కదా మ్యామ్, సౌత్ సైడ్ చాలా తక్కువగా ఉంటుంది. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా వాయనాడ్ వర్సెస్ వారణాసి అని చెప్పేసి అన్నారు కదా మ్యామ్. అంటే మనం సౌత్లో గెలిచే ఛాన్స్ ఉంటుందా మ్యామ్? అమ్మా రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారంటే కూపస్థ మండుకం అంటాను తల్లి రేవంత్ రెడ్డి గారిని. పాపం ఆ కూపస్థ మండుకం అంటే ఏంటో తెలుసా? ఒక అప్ప బావిలో గిడిగిడిగిడి తిరుగుతూ ఉంటుందంట, అదే మహాప్రపంచం వండుకుంటుందంట, బావి నుంచి బయటికి రాదంట. మోదీ గారు ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి ఎందెందు చూసి వెతికిన అందందే గలడు. మోదీ గారిని ఎక్కడ వెతికితే అక్కడ దొరుకుతాడమ్మా ఆయన. అది వెతికినా కనిపించలేని వాళ్ళకి ఇక్కడ రాత లేదని ఒక అర్థం తల్లి, అంతేగాని హమారా ఘర్ ఘర్ మోదీ, హర్ హర్ మోదీ, అన్ని చోట్ల ఉన్నాడు మా మోదీ. యాక్చువల్గా సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు సౌత్ స్టేట్స్ మీద అని కూడా చాలా మంది విమర్శకులు అంటూ ఉంటారు మ్యామ్. దానిపైన మీరు ఏ కమెంట్ చేస్తారు? వాళ్ళందరూ స్వార్థపరులు అని అంటానమ్మా, అపర స్వార్థపరులు. ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళే, వాళ్ళ జోబులు వాళ్ళే నింపుకునే వాళ్ళకి దేశం కోసం అపరయోగిగా తయారైన మోదీ గారు అంత సులువుగా అర్థం కారమ్మా. మ్యామ్ మీరు ఎక్కువగా కల్చర్ డ్రెస్సెస్లో ఎక్కువగా కనిపిస్తుంటారు కదా మ్యామ్. అండ్ తర్వాత ఎక్కువగా కల్చర్డ్ మాటలు చాలా వరకు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అలాంటివన్నీ చెప్తుంటారు కదా మ్యామ్ ఎక్కువగా. అంటే మీరు దేని నుంచి అయినా ఇన్స్పైర్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారా? ఇవి ఏ రకంగా మీకు ఈ ఇప్పుడున్న ఇప్పుడు మీరు ఏదైతే పోటీ చేస్తున్నారో ఇందులో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నారా మ్యామ్? అమ్మ రాజకీయం అనేది ఏదో ఒకదాని మీద ఆధారపడి ఉన్నది కాదు. ఇప్పుడు నేను ఏదైతే పాటిస్తున్నానో అది సనాతన ధర్మం, సనాతన సంస్కృతి. నేను వేసుకునే చీరలు, నా కట్టు బొట్టు తీరు. ఒక స్త్రీకి దరిదాపులు 50 సంవత్సరాలు వచ్చాక ఆవిడిని చూసి ఎంతోమంది ఎన్నో నేర్చుకుంటారు. ఇంట్లో పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కోడళ్ళు అల్లుళ్ళు వస్తారు, వాళ్ళు ఒక పద్ధతిలో స్థిరత్వం చూస్తారు. ఇంట్లో భార్య సాంప్రదాయాన్ని కనుక పాటిస్తూ ఉంటే అటువంటి ఇంట్లో భర్త కానీ, ఇంట్లో అత్తగారు మామగారు కానీ వాళ్ళకి ఒక రకమైన ఆనందము, ఒక రకమైన ఒక బ్యాలెన్స్ అంటే పట్టు ఉంటుంది ఇంట్లో. ఇది కాక సంస్కృతి, సభ్యత, సంస్కారాలు, సనాతన ధర్మం మనిషికి ఎన్ని కష్టాలనైనా కానీ నష్టాలనైనా కానీ తట్టుకొని ఆటుపోట్లని నిలబడి ఒక శక్తిని ఇస్తుందంటే వ్యక్తిలో బరువునిస్తుంది. దేవుడు, దైవము, పూజ వల్ల మానవత్వం నేర్పిస్తుంది. నలుగురికి సహాయం చేయాలనే దృక్పథం, ఎవరిని దూషించకూడదు, అందరూ సరిసమానంగా ఉండాలి అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి మనం వచ్చామనుకోండి, అలా అంటే నాకు సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉందా లేదా నేను ఎవరూ కాదు నన్ను నేను సర్టిఫై చేసుకోవడానికి, కానీ ఇలాంటి మార్గంలో జీవితాన్ని ఎప్పుడైతే ముందుకు తీసుకొని వెళతామో అలాంటి సమయంలో ఒక వయసు వచ్చాక, ఒక బరువు మనిషిలో వచ్చాక, ఒక మెచ్యూరిటీ వచ్చాక, విజ్డమ్ వచ్చాక రాజకీయాలు ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అప్పుడు అంతే ఒక మాతృత్వ భావంతో ఎవరినైనా కష్టాలు ఇబ్బందులని అర్థం చేసుకోవడము,
దేశం కూడా తన సనాతన ధర్మాన్ని, సభ్యతని, సంస్కారం ఒక బంగారు గని అంటాం దాన్ని. ఇట్స్ అ మైన్. అది పోకుండా సంరక్షించుకోవాలి అని ఒక విచక్షణ ఉంటుంది. 3, స్వార్థం కోసం, స్వలాభం కోసం ఈరోజు పడితే ఈ మాట మాట్లాడడం, రేపు కావాలంటే ఆ మాట మాట్లాడడం అనేది ఉండదు. ఆ వ్యక్తి ఏదైనా ఒక పద్ధతి, ఒక మాట, ఒక ధర్మం మీద వెళ్ళాలి అనేది నేర్పించేది సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మంలో నాకు చేతనైనంత జీవితాన్ని గడిపాను, గడుపుతూనే ఉంటాను. మ్యామ్, కమింగ్ టు యువర్ లాంగ్వేజెస్ మ్యామ్, మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడడం నేను చూశాను. తర్వాత చాలా డైలెక్ట్స్ కూడా, తెలంగాణ అయినా కానీ ఆంధ్ర అయినా కానీ అన్ని డైలెక్ట్స్ కూడా చాలా పరిపూర్ణంగా చాలా బాగా మాట్లాడుతున్నారు మ్యామ్ మీరు. సో మీరు ఎలా రాజకీయాలు వస్తున్నారని చెప్పేసి నేర్చుకున్నారా మ్యామ్, లేకపోతే మీకు ఫస్ట్ నుంచే ఆ ఇంట్రెస్ట్ ఉందా మ్యామ్? ఏదైనా ఎప్పుడో ఎక్కడికో ఏదో వస్తామని నేర్చుకుంటే ఏవి రావమ్మా. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ కాబట్టి తెలంగాణ మాట్లాడడం నాకేం పెద్ద కష్టం కాదు. అంటే చిన్నప్పటి స్కూళ్ళల్లో పెరిగింది ఇక్కడే కదా, మా చుట్టుపక్కల అందరూ మన తెలంగాణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మా అమ్మ మొగల్తూరు నర్సాపురం దగ్గర, సో ఆంధ్ర భాష మాట్లాడడం కూడా కష్టమేం కాదు. మా నాన్న కడప దగ్గర ప్రొద్దుటూరు, రాయలసీమ మాట్లాడడము కష్టం కాదు. మా నాన్నమ్మ వాళ్ళ ముందు తరం వాళ్ళదంతా పాల్ఘాటు, ఏది మన తమిళనాడు కేరళ బార్డర్, అందుకే కాస్త తమిళ్ కూడా వస్తుంది. మా నాన్న పుట్టింది మళ్ళీ బెంగళూరు, మా మేనత్తలు అందరిని ఇచ్చింది కర్ణాటక, అందుకే కాస్త కన్నడ కూడా వస్తుంది. అదృష్టం ఏంటంటే ఇన్ని వచ్చిన నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం నా అదృష్టం. కానీ ఇవన్నీ రాజకీయాలు ఏ రోజో వస్తానని చెప్పి ఎవడమ్మో ఓపిగ్గా నేర్చుకుంటారు. ఉద్యోగం వస్తుందిరా బాబు సరిగ్గా చదువుకోండి అంటేనే పిల్లలు సరిగ్గా చదువుకోని రోజులలో రాజకీయాల కోసం ఇన్నెక్కడ నేర్చుకుంటామమ్మా. అదృష్టం అంతే. మ్యామ్, ఆల్రెడీ మనకు విమెన్ బిల్ పాస్ అయింది కదా మ్యామ్, విమెన్ రిప్రజెంటేషన్ అనేది పాలిటిక్స్లో చాలా తక్కువగా ఉంది మ్యామ్. ఈ సందర్భంగా మీరు ఇలా వరల్డ్ సిటీలో నామినేషన్ వేశారు కదా మ్యామ్. సారీ మ్యామ్, వేస్తారు కదా. అంటే అక్కడ ఉమెన్ అంటేనే ఓల్డ్ సిటీలో కొంచెం వెనకబడి ఉంటారు కదా మ్యామ్. సో అలా వెనకబడి ఉన్న వాళ్ళకి మీరు పొలిటికల్గా ఏమైనా రావడానికి, ముందుకు రావడానికి ఏమైనా హెల్ప్ చేస్తారా మ్యామ్? ఏమన్నా ఏంటమ్మా, చాలా హెల్ప్ చేస్తాము. ఈసారి కంపల్సరీ కార్పొరేటర్స్ కింద నిలబడే వాళ్ళు కానీ, దాని తర్వాత మీకు ఎమ్మెల్యే సీట్ల కింద కానీ, అదే కాకుండా రాజకీయంలో వచ్చేదానికన్నా ముందు ఒక స్త్రీ చక్కగా చదువుకోవాలమ్మా. ఇప్పుడు రాజకీయం అంటే ఏదో హ్యాపీగా మనకేదో సూపర్ మార్కెట్లో దొరుకుతున్న వస్తువు కాదు. రాజకీయ నాయకులు అంటే ఎవరు? ప్రజల ఇబ్బందుల్ని, కష్టాలని తెలుసుకున్న వాళ్ళు. అది ఎలా తెలుసుకుంటారు? మీరు కష్టపడకుండా ముందు కష్టపడాలిగా, జీవితంలో చదువుకోవాలి, కష్టపడాలి, బయట ప్రపంచం చూడాలి, ఆటుపోట్లు తెలుసుకోవాలి. అలా చక్కగా చదువుకున్న స్త్రీలు, స్పోర్ట్స్లో ఉన్న స్త్రీలు, చక్కటి విద్యలో ఉన్న స్త్రీలు, ఏదన్నా ఉన్న వాళ్ళు కనుక మనం చూసే కొద్దీ దొరికితే కనుక స్ఫూర్తితో ఉండి సమాజాన్ని బాగుపరచగలరు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనుకున్న స్త్రీలందరికీ నేను తప్పకుండా కేవలం హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు నియోజకవర్గంలో నుంచే కాదు, ఎక్కడ ఉన్నా కూడా నాకు చేతనైన సహాయ సహకారాలు వాళ్ళకి నేను అందిస్తాను తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మాధవీలత గారు ఈరోజు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా షేర్ చేసుకున్న విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ విజయ్తో దిల్లీశ్వరి, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.